వెల్కమ్ టు టాక్ విత్ కన్నబాబు షో. వెల్కమ్ సార్. చాలా మంది స్టూడెంట్స్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేది ఒక డ్రీమ్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎటువంటి డిగ్రీ ఉండాలి? అంటే జనరల్ ఇప్పుడు అంతా ఆటోమేషన్ వరల్డ్. ఆటోమేషన్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ప్రోగ్రామింగ్తో వర్క్ చేస్తూ ఉంటాడు కంపెనీలో. ఎంబెడెడ్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. సో ఆయనకు కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. అట్లనే మనం మెకానికల్ తీసుకుంటే కనుక వాళ్ళు కూడా కొన్ని సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారు, లైక్ ప్రోఈ అని, సాలిడ్ డిజైన్స్ అని, ఇట్లా. సో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి జాబ్ రోల్ అనేది సాఫ్ట్వేర్కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. కన్నబాబు గారు, ఇప్పుడు మన ఇంజనీరింగ్లో చూసుకుంటే C++, జావా అని ఇలా ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బయటకు వచ్చినప్పుడు మనం ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా చేయాలా, లేకపోతే ఎక్కడ చేస్తే బెటర్ అంటారు? సో కాలేజ్ నుంచి రిలీజ్ అయిన ప్రతి స్టూడెంట్కి పెద్ద సవాలు జాబ్ సెర్చ్. ఎలా జాబ్ సెర్చ్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా వెతకాలి? సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనం కన్నబాబుతో మాట్లాడదాం. వస్తాయి. సో ఈ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్కి జాబ్స్ ఎలా వస్తాయంటే, వీళ్ళకి టాప్ లెవెల్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్, అమెజాన్, ఈ కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తారు. ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. ప్యాకేజెస్ కూడా హై లెవెల్లో ఉంటాయి. సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసరికి సెకండ్ కేటగిరీ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర, యాక్సెంచర్, వాల్యూ ల్యాబ్స్, ఫర్చ్యూసా, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కాలేజెస్కి వెళ్తాయి. కాలేజెస్కి, యూనివర్సిటీస్కి త్రూ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా జాబ్స్ సెర్చ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ కాలేజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ ఏమీ లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు మీ స్కిల్స్ని